అన్నా పిల్లగాడు అడవిలో దూరిండ్రంటనా కాశానే చెప్పిండు. ఆడిని నరికి ఎట్లా నన్ను అమ్మాయిని ముహూర్తం టైంకి తీసుకొస్తానని చెప్పన్నాడనా, లేకుంటే నీ తమ్ముడే కాదన్నాడనా. బాబాయ్ నన్ను పెళ్లి కొడుకుని చేయండి. ఉంగరం తీసి నేలకేసుకొట్టాడమ్మా. నేనిచ్చిన ఉంగరం తన దగ్గరే ఉంది అంటే నాన్న అబద్ధం ఆడాడు. నేను నాన్న మాట నమ్మాను. ఎంత తప్పు చేశాను. ఏంది లిఫ్ట్ కావాలి. లిఫ్ట్ లో మెట్లో ఇది పెళ్లి బస్సు రూట్ బస్సు అనుకున్నా. ఎవరిని పడతాను ఎక్కించుకోనికే అన్నా. నీ బస్సు అన్నా. దా ఎక్కన్నా దా. సెలం అవుతుంది చూడరా. మీదే నాదా? హలో హలో ఎవరండి వినపట్లేదు? తాయారు నువ్వా? వచ్చేస్తున్నావే. సంభావన నీ పిన్నా కూడా. అందుక ఫోన్ చేసావు నువ్వు? కాలు బొక్క. ఎందుకంటా ఏమిటి? మగ పెళ్లివారికి ఆడపిల్లివారికి అభిప్రాయ భేదాలు వచ్చి చివరి నిమిషంలో పెళ్లి చెడిపోయి వెనక్కి వచ్చేస్తున్నాం. ఉన్నది ఒక్కటే బస్సు, దాంట్లోనే వచ్చేస్తున్నాం. ఎడం వైపు మగ పెళ్లివారు, కుడివైపు ఆడపెళ్లివారు, మధ్యలో నేను శంభుగాడు వస్తున్నాం ఇక్కడ. ఎందుకంటా ఏమిటి? లవ్ మ్యారేజే. లవర్స్ ఇద్దరు విడిపోకూడదని రూల్ ఏమన్నా ఉందేమిటి? ఎలా విడిపోయారంట ఏమిటి? సిల్లీ మ్యాటరు. పెళ్లి కొడుకు టెంపరీ జాబ్ అంట, పర్మనెంట్ జాబ్ అని అబద్ధం చెప్పాట. దాంతో ఆడపిల్లి వారికి కోపం వచ్చి పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకును పెళ్లి కూతురుతో అడిగించాట. పెళ్లి కూతురు 10 మందిలోనూ నన్ను ఇలా అడుగుతుందా అని చెప్పేసి అబ్బాయి అహం దెబ్బతింది. ఇగో ప్రాబ్లం. ఆడపిల్లి వారు ఇలా అవమానిస్తారనే బాధతో మేము వాళ్ళని అవమానించడమేటే, వాళ్ళేమో పరువు తీశారు. అక్కడికి వాళ్ళకి ఏదో పరువు ఉన్నట్టు. ఇదిగో పంతులు, వాళ్ళతో మాకు మాటలేంటి? ఒక స్థాయి స్తోమత లేని మనుషులు. హలో, స్తోమతున్నాం కాబట్టి స్కాచ్ తాగుతున్నాం. పట్టపగలు తాగడాన్ని బట్టే మేనర్స్ లేని ఫ్యామిలీ అని తెలుస్తుంది. ఇదిగో డ్రైవరు, బస్సు పోయి లేచి పారేస్తా. ఏంటి వేసేది? ఒక్కడ పీకానంటే తిన్నగలి సీట్లో పడతావు. నువ్వు పీకేదేంది? ఇంకొక పెగ్గు పీకానంటే నేనే పొరగటం హాయిగా. ఛీ, నేను సన్నాసులతో మాట్లాడు. నేను సన్నాసులతోనేగా మాట్లాడుతాను. అంటే మా గురువు గారు సన్నాసిరా? మీ అభిప్రాయం? వాళ్ళ అభిప్రాయం అది కాదు, అది నీ అభిప్రాయం. తాగుబోతు సన్నాసులతో అసలు మాట్లాడు. మేము తాగుబోతులమే కానీ పెళ్ళానికి భయపడేంత సన్నాసులం కాదు. నన్నంత మాట అంటావా? చూసావా ఎంత మాట అన్నాడో నిన్ను. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నా తెగ రెచ్చిపోతున్నావు? అక్కడ లేడీస్ ఎంటర్ అయిపోయారు, నువ్వు తగులుకోవే. ఏంటే వాగుతున్నావు? మీరు చిల్లర మనుషులని తెలియకే మీ బోర్డు సంబంధం ఒప్పుకున్నాం.
ఇదిగో పెట్టారుగా ఒక చౌకబారు చీర తప్పమ్మా, తప్పు చీర ఎక్కడ ఇప్పకండి. కాదు. చాలే నీ మొహానికి ఈ చీర ఎక్కువ అమ్మా అయిందేదో అయిపోయింది, మీరు కొంచెం ఊరుకోవచ్చు కదమ్మా. మధ్యలో నువ్వేంటయ్యా బోడి నన్ను పట్టుకుని బోడి అంటారా మీరు? బోడి కాకపోతే బొచ్చయ్యా. గురువు గారు ఆ. బొచ్చు కంటే బోడే బెటరు అలాగా ఆ. అందరికి వినపడలేదు, గట్టిగా చెప్పరా. ఆ. ఏమండోయ్ ఆ. ఇది వినండి, మా గురువు గారు బొచ్చు కాదు బోడే. ఏంటప్పుడు వేదవాని? అమ్మా పెళ్లి కూతురు అయ్యిందేదో అయ్యింది. ఆ పెళ్లి కొడుకుతో ఇంగ్లీష్ లో సారీ అని మొక్క చెప్తే సరిపోయేది కదా. నువ్వు నోరు మూయవయ్యా. చేసినంత చేసి సారీ చెప్పాలంట. సారీ ఇప్పుడు ఇది మాస్టారు, మీరు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి మిమ్మల్ని 10 మందిలో అవమానించి ఆ తరువాత సారీ అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోను. ఎప్పుడు చూడు ఇన్ని పంచర్ అవుతుంది. ఏమా డ్రైవరు, అదేమన్నా హోటల్ ఏమిటి? హోటలే అది. ఓహో, కొంప తీసి అక్కడ చికెన్ మటన్ గానీ ఉండవు కదా. దొరికేదే చికెన్ మటన్ అక్కడ. మరి అయితే ఇంకేరా పదా. ఎక్కడికి గురువు గారు? అలా చెప్తాను కదా. నా మాట వినండి, వాడు చెప్పడం బాగానే ఉంది. ఏయ్, అన్నా ఇంకెంతసేపు పడుతుంది? అన్న 5-10 నిమిషాలు అయిపోతానా? తొందరగానే. గట్లాగే అన్న. ఏమోయ్ ఒక చికెన్ ఫ్రై, ఒక మటన్ కర్రీ గురువు గారికి. అలాగే సార్. అలాగే ఉడకబెట్టిన గుడ్లు కూడా గురువు గారికి తెస్తాను సార్. ఇంకా గట్టిగా అనౌన్స్ చేయరా. రొయ్యల వేపుడు, పీతల వేపుడు, బొమ్మిడాయల పులుసు కూడా తింటానని చెప్పు. అట్లాగే గురువు గారు. మట్టగిడిసలు మర్చిపోయారు. నేనా? అబ్బో, అబ్బో. అదవా పట్రా. చంపేస్తాను రే. ఏయ్, ఎవరు? నేను కాదు, ఎవరు? వాళ్ళు. పోరా ఎదవా. ఇదిగో మర్యాదగా మాట్లాడు. ఓకే పోండి ఎదవ గారు. ఈ తండ్రులు మారరు, ఆ పిల్లలు కలవరు. నువ్వు నిజంగా అతన్ని ప్రేమించావా? అంత ప్రేమించిన దానివి అతను ఎందుకు అనుమానించావు? నేనేం అనుమానించలేదు, అతనే అబద్ధం చెప్పాడు. సరే, అబద్ధమే చెప్పాడు. ఎందుకు చెప్పాడు? నిన్ను పెళ్లి చేసుకోవాలనే కదా, నిన్ను వదులుకోలేకే కదా. నిజమైన ప్రేమ అందరికీ దొరకదు, అదృష్టం ఉండాలి. అది నీకు దొరికింది. ఉద్యోగం పర్మనెంటా కాదా అన్నది ముఖ్యం కాదు, ప్రేమ పర్మనెంటా కాదా అన్నది చూసుకోవాలి. నా మాట విని వెళ్ళి అతనికి సారీ చెప్పే. మరి మా నాన్న వాళ్ళు? కలిసి బతకాల్సింది మీరిద్దరూ, మీ నాన్న వాళ్ళ నాన్న కాదు. వెళ్ళు. ఇంకా ఆలస్యం అయితే నువ్వు క్షమాపణ చెప్పినా అతను ఒప్పుకోకపోవచ్చు. ఇంకా ఆలోచిస్తావేంటి? వెళ్ళు. కిరణ్, నేను నీకు సారీ చెప్పడానికి రాలేదు. చావైనా బతికైనా అది నీతోటే అని చెప్పడానికి వచ్చాను. ఏం పెళ్లి కూతురా, ఏంటి మళ్ళీ మా వాడితో నాటకాలు ఆడుతున్నావు? ఏమే నీకేమైనా పిచ్చెక్కిందా? వాడి దగ్గర రావాల్సిన కర్మ నీకంటే, వాడు కాకపోతే వాడి తల్లో జేజమ్మని తీసుకొచ్చి పెళ్లి చేస్తా. ఏ జమ్మతో చేసుకుంటావా ఆ జమ్మతో చేసుకుంటావా మాకెందుకయ్యా? మీరెన్ని నాటకాలన్నా సరే ఈ పెళ్లి మాత్రం జరగదు. హే, నాటకాలు ఆడాల్సిన కర్మ నాకేంట్రా? నువ్వే వచ్చినా కాళ్ళు పట్టుకున్నా సరే ఈ పెళ్లి జరగదు. ఆగండి, మా పెళ్లి జరుగుతుంది. మీ పంతాలు పట్టింపులు మాకు అనవసరం. మాకు మా ప్రేమే ముఖ్యం. అరే, తన తప్పు తెలుసుకుంది, సారీ చెప్పింది. ఇంకేంటి? మీరంతా ఇలా ముండికేసి కూర్చుంటే లైఫ్ లాంగ్ తనకు దూరం అయిపోతాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం. బా సాగదే ఎడ్డు పైన ఎంతగా రస పెడుతున్నా లొంగిపోనెలనా మన దారులు ఎప్పటికైనా కలిసేనా.
దాకా కలిసి అడుగయ్యవుగా కనుల వెనకే కరిగిపోయి కలది గనుక నన్ను గొడుగై కాసే నువ్వు పిడుగులు కురిపిస్తావా నువ్వు గొడుగున ఎగరేస్తావే జడివానా హో కోపమా నా పైన ఆపవా ఎక్కనైనా అంతగా బస కొడుతుంటే నేను తోడగలనా తిరిగి నిన్ను నా దాకా చేర్చినది చెలిమేగా మనసులోని చెలియవమ్మ చెరిపినా చెరగదు గనుక సులువుగా నీలాగా మరిచిపోలేదింకా మనసు విలువ నాకు బాగా తెలుసు గనుక ఎగసి అలాగే నాడైనా తన కడలిని విడిచేనా వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా హో కోపమా నా పైన ఆపవా ఎక్కనైనా అంతగా బస కొడుతుంటే నేను తాళగలనా నాన్నని తరినానా నాన్నని తరినానా నాన్నని తరినానా కంటనాలనిగే ఆ ప్రాణాలతో తిరిగి వచ్చాను. వాడిచ్చిన ప్రాణాలు నాకు అక్కర్లేదు. ఏరా నేను చెప్తున్నా కదా లే లే లే